ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. 100 ఏళ్ల ఆరోగ్యం కోసం ఆయుర్వేద చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన వంటగదిలో ఉండే చిన్న చిన్న ఆహార పదార్థాలతో మన జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మన ఆయుర్వేద గ్రంథాలలో చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. మన గ్రంథాలలో చెప్పబడిన కొన్ని ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మొదటిసారిగా మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి ఓ నమస్తే అని కామెంట్ చేయండి. ఒక లైక్ మాకెంతో సపోర్ట్ని ఇస్తుంది. మంచి ఆరోగ్యం కోసం ఉసిరికాయ అమృతంలాగా పనిచేస్తుంది. వారంలో ఒక్క రోజైనా సరే ఖచ్చితంగా ఒక్క ఉసిరికాయను తినండి. దీనివల్ల మీ శరీరం బలంగా తయారవుతుంది. మీ ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. ఉసిరికాయ తినని వారు కనీసం ఉసిరికాయ పచ్చడినైనా తినండి. ప్రతి వారంలో 2 సార్లు ఖచ్చితంగా బీట్రూట్ని తినండి. దీనివల్ల మీ శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుంది. మన శరీరంలో కొత్త రక్తం లేకపోతే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. బీట్రూట్ జ్యూస్ కనీసం వారానికి 2 సార్లు బీట్రూట్ జ్యూస్ తాగినా మన బాడీలో ఐరన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. నెయ్యి తింటే బరువు పెరుగుతారేమో అని అందరూ అనుకుంటారు. కానీ ప్రతిరోజు 1 టీ స్పూన్ నెయ్యి తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే త్వరగా ముసలితనం అనేది రాదు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. కాబట్టి ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు పెరుగులో ఉల్లిపాయను కలుపుకొని తినండి. ఇలా తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. మనలో చాలామందికి తరచూ తుమ్ములు, జలుబు, దురదలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు 1 గ్లాసు వేడి పాలలో చిటికెడు పసుపు, 2 అల్లం ముక్కలను వేసి తాగితే ఎలర్జీ సమస్యలు తొందరగా తగ్గుతాయి. 1 స్పూన్ మెంతులను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఆ నీటిని మరుసటి రోజు ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపున తాగుతూ ఉంటే మీ శరీరంలో ఉన్న చెడు కొవ్వు మొత్తం తగ్గిపోతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. టీలో అల్లం తురుము కలుపుకొని తాగితే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అల్లాన్ని పచ్చిగా తిన్నా సరే చాలా మంచిది. మధుమేహం ఉన్నవారు తప్పకుండా అల్లం తినాలి. ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు కొన్ని ధనియాలు తినటం వల్ల గ్యాస్, అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. పచ్చి వెల్లుల్లి తినటం వల్ల కడుపులో ఉన్న నురిపురుగులు నశిస్తాయి. ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లిని తింటే మీ శరీరంలో ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. వెల్లుల్లిలో ఉండే బూస్టింగ్ లెవెల్స్ మీ క్యాలరీస్ను స్పీడ్గా బర్న్ చేస్తాయి. అలాగే హై బీపీ ఉన్నవారు వెల్లుల్లిని తింటే బీపీ కంట్రోల్లో ఉంటుంది. ప్రతిరోజు అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా 1 క్యారెట్ను తినటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. క్యారెట్లో బీటా కెరోటిన్ ఉంటుంది. అలాగే మంచి క్యాలరీస్ ఉన్న పోషకం అయిన ఆహారం ఇది క్యారెట్. క్యారెట్లో ఐరన్ లెవెల్స్ పెంచే గుణం ఉంటుంది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు రాకుండా చూసుకుంటుంది ఈ క్యారెట్. చర్మం పైన ఉన్న ముడతలను తగ్గించడంలో క్యారెట్ బాగా ఉపయోగపడుతుంది. నోటి దుర్వాసనతో తరచుగా బాధపడే వాళ్ళు 1 లవంగాన్ని నవలండి. ఇలా నవలటం ద్వారా నోటి దుర్వాసన తగ్గిపోతుంది. తెగిన గాయాలపైన ఆవు నెయ్యిని పూస్తే త్వరగా గాయాలు మానిపోతాయి. మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి ఆ కొబ్బరి నూనెను బాగా మరగ కాచి చల్లార్చిన తర్వాత తలకు రాసుకుంటే తల వెంట్రుకలు రాలకుండా మీ జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. మధుమేహం సమస్యతో బాధపడేవారు ఉసిరి పొడిలో కొంచెం పసుపు వేసుకొని తింటే మధుమేహం అనేది తొందరగా తగ్గిపోతుంది. జ్వరం త్వరగా తగ్గిపోవాలంటే తులసి ఆకుల రసంలో 2 చెంచాల తేనె కలిపి రోజుకు 2 సార్లు తీసుకుంటే జ్వరం వెంటనే తగ్గిపోతుంది. గోరువెచ్చని పాలల్లో మెత్తగా నూరిన మిరియాల పొడి కలిపి తాగితే కూడా తొందరగా జ్వరం తగ్గిపోతుంది. తరచుగా ఎప్పుడు నడుము నొప్పితో బాధపడేవారు కొబ్బరి నూనెలో కర్పూర పొడిని కలిపి కొబ్బరి నూనెను కొంచెం వేడి చేయండి. అది చల్లారిన తర్వాత నొప్పి ఉన్న చోట మర్దన చేయండి. ఇలా చేయటం వల్ల నడుము నొప్పి సమస్యలు తొందరగా తగ్గిపోతాయి. మన ఇంట్లో దొరికే వస్తువులతో ఇంకొన్ని ఆయుర్వేద చిట్కాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జీలకర్ర మరియు పంచదారను కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. గోరువెచ్చని 1 గ్లాసు నీటిలో కొంచెం యాలకుల పొడిని కలుపుకొని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గిపోతాయి. నెయ్యిలో కొంచెం బెల్లం పొడిని వేసి తింటే మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది. బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్కని తింటే అసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి. తరచూ ఎక్కువగా బెల్లంను తింటే లివర్లో ఉండే విష పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. దగ్గు సమస్యతో బాధపడేవారు అల్లం ముక్కని ఎండబెట్టి దాన్ని పొడి చేసుకొని అందులో చిటికెడు జీలకర్ర పొడి వేసుకొని తాగితే దగ్గు అనేది తొందరగా తగ్గిపోతుంది. 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో తులసి ఆకులు వేసుకొని తాగితే గొంతు ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గిపోతాయి. చాలామంది అన్నం తిన్న వెంటనే పండ్లు తింటారు. అన్నం తిన్న వెంటనే ఫ్రూట్స్ తినటం వల్ల తిన్న ఆహారం జీర్ణం కాదు. దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి. శరీరంలో కొవ్వు ఏర్పడే అవకాశం ఉంటుంది. పొట్లకాయ మరియు కోడిగుడ్లను కలిపి తింటే మీ జీర్ణ వ్యవస్థలో యాసిడిటీ విడుదలయ్యి గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. మొలకెత్తిన గింజలు అలాగే బాదం పప్పును ఎక్కువగా తీసుకోండి. వీటిలో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే మనలో చాలామంది మాంసాహారాన్ని తినేటప్పుడు కూల్ డ్రింక్లు తాగుతారు. మాంసాహారం తినేటప్పుడు కూల్ డ్రింక్లు తాగితే మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ముఖం పైన ఉన్న పులిపుళ్ళు ఊడిపోవాలంటే రావి చెట్టు పండును తీసుకొని వాటిని గుజ్జుగా నూరి పులిపిల్ల పైన రాసుకుంటే పులిపుళ్ళు ఊడిపోతాయి. చుండ్రు సమస్యతో బాధపడేవారు కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి తలకు రాసుకుంటే వెంటనే చుండ్రు సమస్యలు తగ్గిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది ఆడవారికి వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది. అలాంటి వారు ప్రతిరోజు కొద్దిగా జీలకర్రను తినండి. తెల్లబట్ట రావడం తగ్గుతుంది. ఈ రోజుల్లో చాలామంది ఆడవారికి తల వెంట్రుకలు రాలిపోతూ ఉంటున్నాయి. మీ తల వెంట్రుకలు రాలకుండా మీ వెంట్రుకలు దృఢంగా పెరగాలంటే కొన్ని తులసి ఆకులను అలాగే లేతగా ఉన్న రావి ఆకులను తీసుకొని వాటిని మెత్తగా నూరి తలకు పెట్టుకోండి. ఇక మీ తల వెంట్రుకలు రాలకుండా మీ జుట్టు దృఢంగా పెరుగుతుంది. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత 5 చుక్కల నువ్వుల నూనె లేదా ఆవ నూనె లేదా నెయ్యి వేసుకొని జుట్టుకు బాగా మర్దన చేసుకోండి. ఇలా ఉదయం పూట జుట్టుని నెయ్యితో మర్దన చేసుకోవడం వలన మనకు భవిష్యత్తులో బట్టతల వచ్చే ప్రమాదం తగ్గిపోతుంది. అంతేకాకుండా రాత్రులు సుఖమైన నిద్ర అందుతుంది. అలాగే రోజు ఒకే సమయానికి భోజనం చేయాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒకే సమయానికి ఆహారం తీసుకోవాలి. భోజనం చేసేటప్పుడు నీరు అస్సలు తాగకూడదు. తప్పదు అనుకుంటే చాలా స్వల్పంగా నీటిని తాగాలి. భోజనానికి ముందు, భోజనం చేసేటప్పుడు, భోజనం చేశాక ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లని నీరు పానీయాలు తాగరాదు. ఉదయం నిద్రలేచిన వెంటనే టీ, కాఫీలకు బదులుగా 1 లేదా 2 గ్లాసులు గోరువెచ్చని నీటిని త్రాగాలి. దీనివల్ల మలమూత్రాలు సాఫీగా సాగుతాయి. వారంలో ఒకసారి అయినా నూనెతో మీ శరీరాన్ని మసాజ్ చేసుకోవాలి. స్నానానికి ముందు గోరువెచ్చగా కాచిన నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దన చేసి కొంతసేపు లేత సూర్యకిరణాల్లో ఉండవలెను. నువ్వుల నూనెకి బదులు కొబ్బరి నూనె లేదా ఆవల నూనె కూడా వాడుకోవచ్చు. ఆవల నూనె చాలా శ్రేష్టము. ఔషధ తైలాలు కూడా వాడుకోవచ్చు. శరీరానికి నూనె మర్దన చేసుకోవడం వలన చర్మం మృదువుగా తయారవుతుంది. కీళ్ళు, కండరాలు కదలికలు మంచిగా జరుగుతాయి. రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది. పూర్వపు రోజుల్లో వేప బెరడుతో అందరూ తమ దంతాలను శుభ్రం చేసుకునేవారు. ఇలా చేయడం వలన దంతాలు ఆరోగ్యంగా దృఢంగా ఉండేవి. తాజా వేప బెరడుతో కానీ ఖదీరు పౌడర్తో కానీ పళ్లను శుభ్రం చేసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఈ వీడియోలో అందించిన సమాచారం అనేక ప్రాథమిక గ్రంథాలు, పుస్తకాలు మరియు సవరణ నుంచి సేకరించబడింది. ఇందులో మా స్వంత సమాచారం ఏమీ లేదు. ఇందులో ఏమైనా అసహనం అనిపిస్తే దయచేసి క్షమించండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.